నాకు ఐపీఎల్ అంటే పిచ్ అంట గైస్. ఎవరైతే బెట్టింగ్ చేస్తున్నారో వాళ్ళు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి గైస్. బెట్టింగ్ ఆడుతున్నారో ఆన్లైన్ బెట్టింగ్ అయితే ఈ ఫోటోలో కనిపిస్తున్నాడు కదా, ఈ వ్యక్తిది మహబూబ్ నగర్ డిస్టిక్. ఈయనకు ఐపీఎల్ అంటే చాలా పిచ్ అంట. అయితే ఒక ఫ్రెండ్ వచ్చి, అరే నీకు ఐపీఎల్ అంటే చాలా నాలెడ్జ్ ఉందిరా, మరి ఐపీఎల్ బెట్టింగ్ ఆడరా నీకు లక్షలు లక్షలు వస్తాయని చెప్పి బెట్టింగ్ అలవాటు చేసాడు. మెల్లమెల్లగా ఫస్ట్ లో 1000 వేస్తే 10,000 5,000 రావడం స్టార్ట్ అయ్యి అట్లా వేసుకుంటూ లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాడు, లక్షల్లో దాన్ని డిపాజిట్ చేస్తూ వెళ్ళాడు. అయితే ఫైనల్ గా ఏం జరిగింది, డబ్బులు 5 లక్షలు కోల్పోయాడు. పోయినాయి. ఈయన 5 లక్షల గురించి ట్రాప్ లో 20 లక్షలు పోగొట్టుకున్నాడు. 5 లక్షల ట్రాప్ లో 20 లక్షలు పోగొట్టావు. సరే నువ్వు 20 లక్షలు పోగొట్టుకున్నావు కరెక్టే, 20 లక్షలకి 30 లక్షలు బయట నుంచి తెచ్చి పోగొట్టుకున్నాడు. ఇప్పుడు నీ దగ్గర 20 లక్షలు ఉన్నప్పుడు నువ్వు బెట్టింగ్ ఆడాల్సిన అంత అవసరం ఏముంది నీకు? ఇప్పుడు నీ దగ్గర 20 లక్షలు ఉన్నాయి. ఆ 20 లక్షలు ఉన్నప్పుడు నువ్వు బెట్టింగ్ ట్రాప్ లోకి ఎందుకు వెళ్ళావు? ఇప్పుడు ఈయన ఒకప్పుడు వైఫై ఆపరేటర్. ఈయన కింద 15 మందో పనిచేసేటోళ్ళు, టీ స్టాప్ లో ఒక 4 పనిచేసేటోళ్ళు. ఈయనకు సొంతంగా మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ లో బిల్డింగ్ కూడా ఉందంట. ఇప్పుడు మొత్తం కోల్పోయి జీవితాన్ని ఎంత నాశనం చేసుకున్నాడంటే ఇప్పుడు ఈయన హైదరాబాద్కి వచ్చి వైఫై కనెక్షన్లు ఫిట్ చేస్తున్నాడు. ఈయనకి 25,000 ఇప్పుడు జీతం. ఒకప్పుడు ₹1,00,000 సంపాదించే వ్యక్తి ఇప్పుడు 25,000. ఈయన ఫ్యామిలీ కూడా ఈయనతో ఉండట్లేదు. ప్రస్తుతానికైతే ఊర్లో ఉంటున్నారు వాళ్ళు. గాయస్ ఎవరికైనా నేను ఒక్కటే చెప్తా, మనం కష్టపడే పైసలు మనతో ఉండవు, ఫ్రీగా వచ్చే పైసలు మన దగ్గర ఏడుంటాయి. కాబట్టి బెట్టింగ్ ఎవ్వరు ఆడకండి, బెట్టింగ్ ని అవాయిడ్ చేయండి. మొత్తానికైతే బెట్టింగ్ ని అవాయిడ్ చేయండి. బెట్టింగ్ లో డబ్బులు రావు, మీ దగ్గర నుంచి డబ్బులు పోగొట్టుకుంటారు. మనం చాలా చిన్న జీవితాలు, లక్షల్లో అప్పు అయితే ప్రాణాలు కూడా కోల్పోయేంత అవసరం రావచ్చు కూడా. కాబట్టి బెట్టింగ్ ని అవాయిడ్ చేసుకోండి గాయస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి గాయస్.